కాదు మీరు అంతకుముందు ఆ కుటుంబంతో మీకు ఏమైనా సాన్నిహిత్యం ఉండేదా? నేను ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారితో మా పేరెంట్స్కి ఉండేది, మా గ్రాండ్ ఫాదర్కు మా ఫాదర్కు అత్యంత రాజారెడ్డి గారి కుటుంబంతో ఉండేది. రాజారెడ్డి కదా, రాజశేఖర రెడ్డి గారితోనే. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పులివెందులలో పోటీ చేసినప్పుడు అతనికి మద్దతు ఇచ్చినటువంటి పెద్ద కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి. మా గ్రాండ్ ఫాదర్ అప్పటికే సమితి ప్రెసిడెంట్, ఆనవాయితీగా వేంపల్లె గ్రామ పంచాయతీకి మా ఫాదర్ సర్పంచ్, మా గ్రాండ్ ఫాదర్ 2 సార్లు సమితి ప్రెసిడెంటు. ఒక పెద్ద కుటుంబం ఎవరికైనా మద్దతు ఇచ్చింది రాజశేఖర రెడ్డి కంటే ఆ రోజు నా కుటుంబమే. అప్పుడు పరిచయం ఉంది అలాగా చాలా పరిచయం. నేను చిన్న పిల్లోనుగా నేను 7th క్లాస్ 8th క్లాస్ తిరిగేటప్పుడు రాజశేఖర రెడ్డి మినిస్టర్గా ఉన్నాడు. ఒకసారి మా ఫాదర్ నన్ను సెక్రటరియట్ తీసుకుని పోయాడు. ఏదో పని మీద హైదరాబాద్ పోతే బయటికి పోతే అట్లే సెక్రటరియట్ ఏదో పని ఉందని చెప్పి నన్ను పిలిచిపోయినాడు. ఆ రోజుల్లో కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు నేను చిన్న పిల్లనప్పుడు నాకు గోల్స్పాట్ తెప్పించి అదే పనిగా చిన్న పిల్లోని చూడకుండా బాబుకి ఏమైనా తెచ్చిండి అని చెప్పి గోల్స్పాట్ తెప్పించినట్టు కూడా గుర్తుంది నాకు. అక్కడ అదే మీరు పోటీ చేశారు తర్వాత. అదే చిత్రమైనటువంటి తిరుగుతుంది లైఫ్ రకరకాలు తిరుగుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కావాలా? అంతకుముందు ఎప్పుడు నేను ఎలక్షన్స్ కౌంటింగ్లో ఇద్దరము, ఆయన వాళ్ళ తండ్రి తరపున ఆయన, నేను రాజమోహన్ రెడ్డి తరపున ఒకసారి ఎలక్షన్, ఇద్దరం కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్. ఆ తర్వాత ఒకసారి ఊరికే టేబుల్ కౌంటింగ్ దగ్గర ఒకసారి కలవడము. తర్వాత రాజశేఖర్ గారు మరణించిన తర్వాత ఒక కర్టెసీ కాల్ నేను అతని పోయి కలిసి జస్ట్ టు ఎక్స్ప్రెస్ మై సింపతీస్ టు దేర్ ఫ్యామిలీ ఒకసారి పోయినప్పుడు జస్ట్ ఒక నిమిషం ఏమన్నా మాట్లాడాము. కానీ మనసు విప్పి మాట్లాడడం మన ఒక రోజే. తర్వాత 3-4 సార్లు ఇప్పుడు మీరు మాట్లాడేది ఆయన నుంచి వచ్చిన మాటలు ఏంటి? చాలా హుందాగా అనిపించింది, చాలా గౌరవం ఇచ్చింది. 27 సంవత్సరాలు అంటే వ్యక్తిగతంగా కొన్ని మీకు చెప్పకూడదు, కొన్ని కరెక్ట్ కూడా కాదు. 27 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఆ నాయకుడి దగ్గర చూడండి 1.5 గంటలోనే నేను పిలుస్తాను. ఆయన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్సే వేరు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్ ఏమైనా ఉందా? నాకు ఇప్పుడు ఇక్కడ ఏముంది, వేరే క్యాస్ట్ ఇక్కడ మా దగ్గర కమ్మోళ్ళు లేరు. కాదు, మీరు అక్కడ కమ్మవారు పార్టీలో పనిచేశారు, కమ్మ నాయకుడు మీకు ఉన్నారు, ఇక్కడ మీ సామాజిక వర్గ నాయకుడు ఉన్నాడు. సహజంగా ఏమైనా మరి ఎక్కువ ఆప్యాయత అనిపించిందా? నేను ఏ రోజు కూడా ఈ సామాజిక వర్గ ప్రకారం నేను ఎప్పుడూ ఆలోచన చేయలే. బట్ బయటికి వచ్చిన తర్వాత అనలైజ్ చేస్తే కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరు మంచి ఎవరు చెడ్డ, నాకు అన్ని కులాల్లో మంచోడు ఉండొచ్చు, అన్ని కులాల్లో చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఆలోచన చేసుకోండి, మీ ప్రత్యర్థి మిమ్మల్ని అత్యంతగా మీకు ఇబ్బంది పెట్టిండేవాడు నీ కులమోడే ఉంటాడు. 90% ఆఫ్ ది కేసెస్ 90% ఆఫ్ ది కేసెస్ ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. గుడ్డిగా కూర్చొని మనం ఒక కులం ఒక మతం అనుకుంటాం. కానీ నాకున్నటువంటి రైవల్ ఉంటాడు 90% ఆఫ్ ది కేసెస్ ఇట్ వుడ్ బి మై ఓన్ క్యాస్ట్ పర్సన్, బట్ స్టిల్ క్యాస్ట్ అనుకుంటా. నేను ఎప్పుడు కూడా క్యాస్ట్ వైజ్ నేను తీసుకోలే. బట్ అభిమానంగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. క్యాస్ట్కి అతీతంగా ఒక వ్యక్తిని కలిసినప్పుడు 27 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన లీడర్షిప్ కింద ఉన్నా. నాకు అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏంది కమ్మల దగ్గర పోతున్నాం అనేటువంటి ఫీలింగ్ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతున్నాం, ఒక లీడర్ దగ్గర పోతున్నాం అనేటువంటి ఫీలింగ్ తప్పితే, ఏ లీడర్ దగ్గర కంఫర్ట్ అనేది ఫీల్ అయినా తప్పితే క్యాస్ట్కు దీనికి సంబంధం. అప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఏమీ లేదు, మీ ఇందాక చెప్పారు వితౌట్ ఎనీ డిమాండ్తో వచ్చారని చెప్పారు. నేను ఎటువంటి డిమాండ్ కానీ ఇంకోటి మీరు డిమాండ్ ఇవ్వలేదు. బట్ ఆయన నీకు నేను చేసుకుంటా, నేను చూసుకుంటా. ఒకటి ఆయన చెప్పినటువంటి ఒక మాట, నువ్వు చాలా కష్టపడ్డావు లైఫ్లో, హియర్ ఆఫ్టర్ ఐ విల్ సీ దట్ యు ఆర్ హ్యాపీ. అంతకంటే ఏం మాట చెప్తాడు? అంతకంటే ఏం కావాలి చెప్పు? చాలు కదా. మీరు సంతోషంగా ఉండేటట్టు నేను చూస్తాను అన్నాడు. ఇంకేం ఒక పదంలోనే అయిపోయింది కదా. కొన్ని పుటలు లేకుంటే కొన్ని వ్యాసాలు ఒక బౌండెడ్ పుస్తకం అవసరం లేదు కదా. ఒక సింపుల్ వాక్యము, మీరు ఇంతకాలం నమ్మారు, ఆ మాటను మీరు ఎంతనా నమ్మారు, ఆ మాట మీకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అంటే నమ్మదగిన వ్యక్తి కూడా కదా, కళలో తెలుస్తుంది. నమ్మదగిన వ్యక్తి ఇవ్వడము సంతోషంగా ఏముంది. ఇప్పుడు నాకు అంతకంటే ఏముంది చెప్పు? నేను ఈరోజు బతకలేని పరిస్థితిలో లేను, ఈరోజు నాకు ఫలాంటి అవసరం ఉందనేటువంటి పరిస్థితులు లేదు. భగవంతుని దయ వల్ల ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి. నా పిల్లల చదువులు అయిపోయినాయి, వాళ్ళు కూడా ప్రయోజకులు అయిపోతున్నారు. నాకు కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి, నాకు కావాల్సినంత గుడ్ హెల్త్ కూడా, నాకు భగవంతుడు ఒక మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నాకు ఏమి లేదు. ఈరోజు సంతోషంగా చూస్తారంటే 10 మందికి సహాయం చేసేదానికి. నేను కోరింది ఏంటంటే, రేపు మేము మీ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను కోరినది ఒకటే డిమాండ్ ఏంటంటే, నాతో పాటు నా సహచరులు ఎవరైనా వస్తే, నాతో పాటు నమ్మిన వాళ్ళు ఎవరైనా వస్తే,
వాళ్ళకు రేపు ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళకు కూడా నేను సహాయం చేసే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిప్లై అమోఘమైనటువంటి రిప్లై ఇచ్చినాడు. నేను చేయకుంటే ఎవరు చేస్తారని నాకు తప్పకుండా ఏం కావాలని చేస్తాను. అంతకంటే ఏం కావాలా? నాకు ఉండేటువంటిది ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే నేను అన్ని రకాలుగా బాగుండా. ఈడ లోకల్గా నాతో పాటు చేయలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది నాతో పాటు వస్తారు. వాళ్ళకందరికీ కూడా నేను ఈరోజు నడేటు వదిలిపెట్టి పోవడమో లేకుండా అంటే నమ్మకం చేసి దోస్ పీపుల్ హూ సేల్ విత్ మీ ఈరోజు కూడా నాతో వస్తారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయించాలనేటువంటి మాట మాట్లాడినప్పుడు 100కి 100 చేస్తుంది. దాని గురించి ఆలోచన కూడా చేయొద్దని చెప్పారు. సో మొత్తానికి జగన్ గారి మీద ప్రేమ కలిగింది, లోకేష్ గారి మీద కోపం బాగా పెరిగింది. లోకేష్ మీద నేను ఒక్కడు కాదండి, లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా నాకు ఎటువంటి కోపం లేదు. మా నాయకుడు ఎవరైనా కూడా ఒక నాయకుడిని ప్రేమిస్తే వాళ్ళ కుటుంబాన్ని అంతా ప్రేమిస్తారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నమ్మినా అనుకో, వాళ్ళ పిల్లలను కూడా నమ్ముతాను, నేను వాళ్ళ పిల్లలను కూడా అదే గౌరవం ఇస్తాం. కానీ నమ్మకం అనేది వాళ్ళు హీ డి నాట్ క్రియేట్, అదే కదా అతను చేసుకునే దౌర్భాగ్యం అని చెప్పేది. ఇప్పుడు ఇంతమందిని వాళ్ళ నాయన తయారు చేసుకుంటే వాళ్ళని చూసుకునేది విధానం తెలియక ఈరోజు మీ నమ్మకస్తులనే పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉండవు. నేను ఒక్కనే కాదు దానికి ఎగ్జాంపుల్. మీరు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని దగ్గరికైనా నేను ఇంతవరకు రివర్స్ ఈ మధ్య విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కదా చాలామంది. ఎవరు జాయిన్ అయినారు? చాలామంది ఇందులో ఒకటి రెండు ఈగో క్లాషెస్, ఇప్పుడు ఒకటి రెండు ఈగో క్లాషెస్, టికెట్ ఇవ్వకపోవడము అంటే దాన్ని మనం ఏం చేయగలుగుతాం? బట్ 90% ఆఫ్ ది పార్టీ సేలింగ్ విత్ ఇట్. 99% అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కొన్నిసార్లు టికెట్ రాకుండా హ్యాపీగా ఉన్నారు. ఒకటి రెండు సిద్ధాంతంగా కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉండొచ్చు, లేకుంటే డబ్బులు ఉన్నాయని చెప్పి అహంకారం ఉండేవాళ్ళు ఉండొచ్చు, దాని లైన్ దాటిపోయి ఉండొచ్చు. సార్ థ్యాంక్ యూ. మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాజకీయాలు ఇక్కడ అన్ని విధాల కష్టపడుతూ నష్టపోతూ నిలబెట్టుకుంటూ వచ్చారు రాజకీయాన్ని. సో జగన్ గారు మీకు మాట ఇచ్చినట్టు మిమ్మల్ని హ్యాపీగా ఉండాలని ఆయన చూస్తున్నట్టు కోరుతుంటే, సో మీరు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.